వికారాబాద్ జిల్లా పరిగిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక తరగతులు నిర్వహించకపోవడంపై నిరసనకు దిగారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు బంద్ అయ్యాయని, డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని ప్రిన్సిపల్ చెప్తున్నారని విద్యార్థులు వాపోయారు. కలెక్టర్తో నిన్ననే సమావేశం జరిగిందని ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేసిన విద్యార్థులు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే రోడ్డుపైనే నిరసన తెలుపుతామంటున్నారు. వెంటనే ఫ్యాకల్టీని నియమించి తరగతులు జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి. మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్లో ఏం రాయాలి? జస్ట్ నామకి వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి. కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు. అది ఉన్నది ఒకటే బోర్డ్. ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పనిచేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 క్లాసెస్ కంబైండ్ అయి వింటే మాకేం అర్థమైంది? సివైని ప్రీమియర్ అనేక ఇక్కడ మేము వచ్చింది. అలాంటిది సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయిద్దాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ పెట్టిస్తున్నారు. ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు